24 న్యూస్ బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను అమర్యాదగా ఉద్దేశించి మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసి దళితులను మోసం చేశారని ఆరోపిస్తూ దళిత సీఎం హామీ 3 ఎకరాల భూమి, నిరుద్యోగ వృత్తి, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. సభాపతిని అవమానపరిచిన బీఆర్ఎస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారైనా మా ఎమ్మెల్యేలైనా దేని విషయంలో కానీ మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని ఇచ్చిర్రో ఎన్ని నెరవేర్చారో ప్రజలందరూ చూస్తున్నారు. మీరు తాటాకు సప్పులకు భయపడేది కాదు. మీ కేసీఆర్ కేవలం ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సార్లు అసెంబ్లీకి వచ్చిండు. దానికి 57,084,000 జీతమే తీసుకున్నాడు. 57,84,184 రూపాయల జీతం తీసుకున్నాడు. కేవలం 2 సార్లు అసెంబ్లీకి వచ్చిండు. ఇంతవరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. ఇటువంటి జీతం గవర్నమెంట్ సొమ్మును జీతంగా తీసుకొని కూడా కనీసం నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టలేదు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన అడుగు ఇప్పటికి పెట్టినట్టే నిజవర్గానికి ఇసారకపోలేదు. అలాగే మీరు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. దళితుని మీరు సభాపతి స్పీకర్గా ఉంటేనే ఓర్తలేరు. మీ ఎమ్మెల్యేలు మీరు కూడా ఓర్తలేరు. స్పీకర్ను అవమానపరిచి హేళన చేసినందుకు మీరు చేసి దాన్ని సస్పెండ్ చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మలు 6లో తగలబెట్టారు. ఇది ఎంతవరకు మీకు న్యాయం? మీరు గతంలో మీ సభా హక్కులు ఎన్నిసార్లు ఉల్లంఘించారో ప్రజలందరూ చూసారు. ఎంతమందిని మా ఎమ్మెల్యేలందరినీ ఎంతమందిని బైకాట్ చేసారో గన్మెన్లతో తీసుకుపోయి అవతలికి నూకేసిన గెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మేము ఆనాడు కూడా ఏనాడు కూడా ఇన్నిసార్లు సమావేశం జరిగినా కనీసం మిమ్మల్ని భద్రం కూడా చేయలేదు. ఏనాడు కూడా గన్మెన్లతో బయటకు గుంజేయలేదు. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి మీ సలహాలు సూచనలు మీరు 60,000 పుస్తకాలు చదివినా అన్నారు. 10 ఏళ్ళ అనుభవం ముఖ్యమంత్రి అనుభవం ఉంది. మీరేదైనా ప్రజలకు చేయాలనుకుంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు అసెంబ్లీకి రాక మీరెవరినో పెట్టి అటు జగదీశ్వర్ రెడ్డినా ఇటు సలసంశ్రాంతి రెడ్డినా ఎవరినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక హామీల గురించి మాట్లాడతాం. హామీల గురించి మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే మెడనరుకుంటా అని 1,00,000 మీటింగులలో 1,00,000 సార్లు చెప్పినావు. ఏది దళిత ముఖ్యమంత్రి చేసిర్రా? లేదు. ఉన్న ఉప ముఖ్యమంత్రిని కూడా సున్నం రాజయ్య గారిని భద్రపు చేసేదానికి కూడా ఎందుకు భద్రపు చేసినామని కూడా కనీసం వివరణ కూడా ఇవ్వకుండా భద్రపు చేసారు. అంటే మీకు దళితులు అంటే అంత అవహేళనగా మాట్లాడి చెప్తుర్రా? ఇది కాకుండా మీరు ఇచ్చే హామీలు ఏది నెరవేర్చారు? రుణమాఫీ లేకుంటే దళిత బంధు మీ టీఆర్ఎస్ బంధు లెక్క మారింది. ఒక 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీని గురించి చర్చకైనా రెడీ. కొత్త పింఛన్లు ఎన్ని ఇచ్చారు మీరు? దానికి కూడా చర్చకు రెడీ. మీరు ఇక్కడ మండల స్థాయిలో కూర్చుందామన్నా రెడీ, లేదా అసెంబ్లీ స్థాయిలోనైనా లేకుంటే ముఖ్యమంత్రి స్థాయి సచివాలయంలో కూర్చుందామన్నా మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఆధారం ఉన్నారు. ఎవరో అంటారు ఇక అత్తడు మొత్తం దురుకుతాడు కాంగ్రెస్, కేసీఆర్ అత్తాడు మొత్తం ఇక ఆడ చూపిస్తా. ఏది అచ్చిండు తెల్లారి బడ్జెట్ పెట్టిండు తెల్లారి బంద్ మళ్ళా మీటింగ్ రా చూసుకుందాం. మా రేవంత్ రెడ్డి గారు మీకు అన్నిటికీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా మా ఎమ్మెల్యే, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మీకు తాటాకు చప్పులకు భయపడలేరు. ఇప్పటికైనా సభా విలువలు కాపాడుకుంటూ మీరు ప్రశ్నోత్తరాలను ప్రశ్నించండి, తప్పులేదు. కానీ దాన్ని ఉల్లంఘించి ప్రతిదానికి అడ్డుకోవడం, మాదేదో కాళ్ళ కట్టే పెడితే వీళ్ళు ఎట్లా నడుపుతారో చూస్తాం. మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు సంవత్సరం 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళలో నిన్న కూడా తెలిసితే ఒక వీడియోలు సగం వీడియోలు పెడుతుర్రు. ఏ ముఖ్యమంత్రి 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు, 1,50,000 సగం వీడియోలు పెట్టుకుంటా కట్ చేసుకుంటూ పెడతారు. ఎస్, నిజంగా 1,50,000 అప్పు తీసుకొచ్చినాం. దానికి అసలు 85,000 కట్టాం. అసలు 88,591 రూపాయల కోట్ల అప్పు అసలు కట్టినాం. దానికి వడ్డీ ఈ 14 నెలల వడ్డీ 15 నెలల వడ్డీ 64,768 కోట్ల వడ్డీ కట్టినాం. మీకు తెచ్చిన అప్పు వడ్డీకి అసలుకే గడిచిపోయింది తప్ప మీ సొంత లాభాలకి ఏం తీసుకోలేదు. ధనిక రాష్ట్రాన్ని మీరు అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఆ అప్పులకు మిత్తి కట్టలేకనే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మిత్తి కడుతున్నాం. మిత్తి కట్టిన అది ఈఎంఐ లెక్క 10వ తారీఖు లోపల కట్ అవుతుంది. నెలకు 65,000 ఇంట్రెస్ట్ కట్ అవుతుంది. అది పోగా ఇంకా అసలు కావాలంటే దాదాపు మీరు చేసే అప్పు ఒక 10-15 ఏళ్ళైనా ఈ అప్పు తీరే సిచ్యువేషన్లో లేని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. ఏది ఉన్నాయి 4-5 కుటుంబాలు మొత్తం పైగా సంపాదించుకున్నారు. నిజంగా మీ అప్పుడు ఎలక్షన్లో అప్పుడేమిటి ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో మీ నిలువెళ్ళు ఉన్నాయో ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. మీదేదో అసెంబ్లీలో వీళ్ళతో వాళ్ళతో వర్రించినంత మాత్రాన లేదు. సమస్యల గురించి పోరాడండి. ఆ సమస్యల గురించి మాట్లాడే సత్తా మా నాయకుల దగ్గర ఉంది. అది దాని గురించే మాట్లాడడం కానీ సభాపతిని ఉల్లంఘించడం దీనిపై మరొకసారి రిపీట్ అయితే మాత్రం ఈ మండల స్థాయిలో కాదు ప్రతి స్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. ఇప్పటికైనా మీరు ఊళ్ళల్లో తిరగలేకుండా ఇప్పటికైనా క్షమాపణ చెప్పి సభాపతికి క్షమాపణ చెప్పి చెప్పాలని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.